పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి హెల్తీ స్నాక్ పెట్టడానికైతే ట్రై చేయండి. మార్నింగ్ నుంచి వాళ్ళు స్కూల్లో పడే అలసట కానీ, వీక్‌నెస్ కానీ మొత్తం ఒక్కసారిగానే పోతుంది. వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది. వాళ్ళు కూడా చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. పిల్లలకి కాదండోయ్ పెద్దలకి కూడా పెట్టొచ్చు. వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే హాయ్, హలో, వెల్కమ్ టు వైజాగ్ ఫ్యామిలీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూసేసేయండి. ముందుగా పిల్లలకి ఎంత క్వాంటిటీ మనం పెట్టాలనుకుంటున్నామో అంత కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను, తురుముకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలి. నేను బాదాము, కాజు వేసుకున్నాను. ఇలా సన్నంగా ఇలా కోసుకోవాలండి. నేను ఖర్జూర్ కూడా యూస్ చేశానండి. మీరు సీడ్లెస్ యూస్ చేసినా పర్లేదు. నేను సీడ్తో అయితే యూస్ చేశాను. ఖర్జూర్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ 3 పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా చూసుకొని దూరగా వేయించుకోవాలి. మీరు కిస్మిస్ వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర కిస్మిస్ లేక నేను వేయలేదండి. అవి వేయించిన తర్వాత పక్కన పెట్టుకొని కాచిన పాలు తీసుకోవాలండి. నేనైతే కాచిన పాలు తీసుకున్నాను కాబట్టి ఇంకా పాలు అనేది మరగబెట్టలేదు. అవి వేసిన వెంటనే ఏదైతే మనం తురుముకున్న కొబ్బరి ఉందో వెంటనే వేసేసుకున్నాను. కొబ్బరిని పాలని కొంచెం సేపు కలుపుకొని సరిపోయినంత షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేయించుకున్నామో అవి కూడా వేసుకొని కొంచెం సేపు వీటన్నిటిని బాగా కలుపుకొని లాస్ట్లో షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని అలానే లాస్ట్లో ఇలాచీ వేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకొని షుగర్ కూడా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఇందులో యూస్ చేసినవన్నీ మనం ఏమీ బయట కాదు, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్. కొబ్బరి యూస్ చేసాము, పాలు యూస్ చేసాము, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసాము. వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇది 1 లేదా 2 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి చియా సీడ్స్ పుడింగ్ అండి. ముందుగా ఈ చియా సీడ్స్ పుడింగ్కి కొబ్బరి పాలు అనేది తీసుకోవాలండి. దీనికి కూడా నేను ఒక కొబ్బరికాయని యూస్ చేశాను. ముదిరి కొబ్బరికాయనే తీసుకోవాలి. ఆ పాలు అనేది పక్కన పెట్టుకొని చియా సీడ్స్ ఒక దాంట్లో వేసుకొని నానబెట్టుకోవాలి. చియా సీడ్స్ అనేవి ఒక అరగంటలో నానిపోతాయి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నారో అంత చియా సీడ్స్ అనేది వేసుకొని నానబెట్టుకోండి. అలానే ఒక pomegranate అంటే దానిమ్మ పండు తీసి పక్కన పెట్టుకోవాలి. చియా సీడ్స్ బాగా నానిన తర్వాత అలా అయిపోతాయి. అండ్ దాంట్లో షుగర్ వేసుకొని కలుపుకోవాలి. మీరు హనీ వేసుకున్నా ప్రాబ్లం లేదండి, హనీ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పిల్లలకి చాలా హెల్తీ అండి. ఇది పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా చాలా హెల్తీ. ఎందుకంటే మనం యూస్ చేసినవి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని సార్ట్ చేసుకున్నా పర్వాలేదు.
ఇది పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా చాలా హెల్దీ అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి. ఎందుకంటే రోజంతా వర్క్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలాంటివి తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ స్నాక్ అనేది ఒక 10 మినిట్స్లో అయిపోయే స్నాక్ అండి. హెల్దీ స్నాక్, హెల్దీ ఈవినింగ్ స్నాక్. దీనికి మనం ఎలాంటి స్టవ్ మీద వర్క్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇది పోహా అండి. అటుకులు పోహా రెసిపీ. చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా తెలుస్తుంది. అటుకులు, కొబ్బరి, పంచదార 3 కలిపి పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అండి ఈ రెసిపీ. అండ్ ఈ రెసిపీ కూడా చాలా హెల్దీ. పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్దీ అండి. ఇది కూడా ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. ఇది అప్పటికప్పుడు చేసుకున్న రెసిపీ. ఇది స్టోర్ చేయడానికి అయితే అవ్వదండి. అంటే మనం ఎంత తినాలి, ఎంత క్వాంటిటీలో మన పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చేసినా సరే ఇది స్టోర్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఇది అటుకులు కాబట్టి డ్రై అయిపోతుంది. సో అప్పటికప్పుడు తినే స్నాక్ అండ్ ఇది హెల్దీ స్నాక్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరి ఇలాంటి వీడియోలతో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and